ప్రపంచవ్యాప్తంగా ఏదైనా సరే మనం ఒకటి పర్చేస్ చేయాలన్నా ఒకటి అమ్మాలన్నా ఏదైనా సరే స్విఫ్ట్ కోడ్ ద్వారా జరుగుతుంది. అంటే స్విఫ్ట్ ట్రాన్స్ఫర్ ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఇది కరెన్సీ ఎక్స్చేంజ్ వే అనమాట. సో దీంట్లో దేన్ని బేస్ చేసుకుని జరుగుతాయి అంటే బేస్డ్ ఆన్ ద డాలర్. మీరు ఏదైనా చూడండి అమెరికన్ డాలర్ తోటే జరుగుతుంది. మరీ ముఖ్యంగా పెట్రోల్కి సంబంధించినవి, ముడి చమురు, క్రూడ్ ఆయిల్, ఇది మనం సౌదీ నుంచి కొనాలన్నా ఇరాన్, ఇరాక్, లేదంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మనం ఏది కొనాలన్నా సరే పెట్రో డాలర్ అనేది కీలకం ఇక్కడ. సో అసలు దీని కథ ఏంటి, దీని విషయం ఏంటి, అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఈ రోజుతోటి పెట్రో డాలర్ కథ ముగియబోతుంది. అంటే ఇప్పటికీ ఏ దేశం ఈ అరేబియన్ కంట్రీస్ ఉన్నాయి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్, వీటితో సౌదీ అరేబియా దగ్గర కానీ ఇరాన్, ఇరాక్ ఇలాంటి దేశాల దగ్గర ప్రపంచంలో ఏ దేశం ముడి చమురు కొన్నా సరే వాళ్ళు డాలర్ ప్రైస్లోనే కొనాలి. ఇదే పెట్రో డాలర్. ఇది అమెరికాకు వాళ్లకు మధ్య జరిగినటువంటి ఒప్పందం. సో ఈ కారణం చేతే మనం సౌదీ దగ్గర ముడి చమురు కొన్నా దాన్ని వాళ్ళ కరెన్సీలోకి కన్వర్ట్ చేయడానికి డాలర్కి ఎంత ప్రైస్ అవుతుందో దాన్ని బట్టి మనం డాలర్స్లో చెల్లిస్తాం. మన కరెన్సీ నుంచి డాలర్ లాగా కన్వర్ట్ చేసి మనం చెల్లించడం జరుగుతుంది. సో ఇది కామన్గా ఉండేటువంటి ఒక అంశం. అయితే ఇప్పుడు ఆ అవసరం లేదు. ఈ రోజుతో ఆ ఒప్పందం ముగుస్తుంది. 50 ఏళ్లకు చేసుకున్నటువంటి ఈ ఒప్పందం వల్ల బాగానే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీ సౌదీ అరేబియా వీళ్ళంతా లాభం పొందారు. కానీ ప్రస్తుతానికైతే మరలా దీన్ని రెన్యూ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకని అంటే సౌదీ అరేబియాతో ఉన్నటువంటి విభేదాల కారణంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కి సౌదీ అరేబియా అధ్యక్షుడికి ఉన్నటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాల కారణంగా మరలా ఈ పెట్రో డాలర్ని రెన్యూ చేద్దామనేటువంటి ఆలోచనలో సౌదీ ప్రభుత్వం అయితే ఉన్నట్లు కనిపించట్లేదు. వీళ్ళు ఎక్కువగా జపాన్ ఎన్కి కానీ అలాగే చైనా యువాన్, అలాగే యూరోపియన్ కంట్రీస్కి సంబంధించినటువంటి యూరో, వీటితోటి ట్రాన్సాక్షన్స్ చేద్దాము అని చెప్పి ప్రస్తుతం భావిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇదే గనక జరిగితే పెట్రో డాలర్ గనక వాళ్ళు రద్దు చేసుకుంటే, రెన్యూ చెయ్యకపోతే ఒక్కసారిగా అమెరికా ద్రవ్యోల్బణం పడిపోయేటువంటి అవకాశం ఉంది. అమెరికాలో భారీ స్థాయిలో రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. సో మరి దీనికి ఇండియాకి ఏంట్రా సంబంధం అంటే, ఎప్పుడైతే ఇండియా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనటం స్టార్ట్ చేసిందో, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత నుంచి కూడా రష్యా దగ్గర భారీ స్థాయిలో ఇండియా క్రూడ్ ఆయిల్ని కొంటూ వచ్చింది. అయితే ఈ ఉరల్స్ కొంటూ వచ్చింది. 2 రకాలైనటువంటి ముడి చమురు ఉంటుంది, కొంత నాణ్యమైనటువంటిది, కొద్దిగా తక్కువైనది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా క్రూడ్ ఆయిలే. అయితే ఇక్కడ రష్యాకి వెళ్ళాల్సినటువంటి స్విఫ్ట్ కోడ్ని బ్లాక్ చేసినటువంటి నేపథ్యంలో డాలర్ కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది రష్యన్ రూబుల్కి అవకాశం లేకుండా చేశారు. ఈ ప్రపంచ దేశాలన్నీ కలిసి ఈస్టర్న్ కంట్రీస్ అన్నీ రష్యాతో చేసేటువంటి ట్రాన్సాక్షన్స్కి ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా చేశారు. ఇది గత 2 ఏళ్ల నుంచి నడుస్తుంది. ఎప్పుడైతే ఇది మొదలుపెట్టారో అప్పుడే ఇండియా మరొక కొత్త ఆలోచన చేసింది. మేమెందుకు డాలర్లో పే చేయాలి, మీరెందుకు దాన్ని కన్వర్ట్ చేసుకుని తీసుకోవాలి, మధ్యలో ఆడేవాడు అమెరికా వాడు లాభం పొందటం దేనికి, ఈ కన్వర్షన్ ఛార్జెస్ మొత్తం అమెరికా పట్టుకుపోవటం దేనికి, సో మనమే డైరెక్ట్ రూపీ టు రూబుల్ ట్రాన్సాక్షన్ చేద్దాం. ఇండియన్ రూపీ నుంచి రూబుల్ కన్వర్షన్లో మీకు అమౌంట్స్ మేము పే చేసేస్తాము అని చెప్పి రష్యా రూబుల్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే రష్యా వాస్త్రో అకౌంట్స్ ఇండియాలో ఓపెన్ చేస్తుంది XYZ బ్యాంక్స్లో. దాంట్లో ఇండియా రష్యా దగ్గర కొన్నటువంటి ఆయిల్స్కి సంబంధించినటువంటి అమౌంట్ని డిపాజిట్ చేస్తుంది. దాన్ని రష్యా వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది, వాస్త్రో అకౌంట్స్. సో ఇలాగే ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా అన్నిటితో కూడా ఇలానే మనం మీ కరెన్సీలోనే ట్రాన్సాక్షన్ చేద్దాము అని చెప్పి ఇండియా ప్రపోజల్స్ తీసుకురావడం జరిగింది. దాదాపుగా 60 దేశాలతోటి ఇండియా రూపీ ట్రేడింగ్ అనేది చేస్తుంది. సో ఇదే గనక అలా కొనసాగుతూ వెళితే భవిష్యత్తులో పెట్రో డాలర్కి బదులుగా పెట్రో రూపీ వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరమే లేదు. అయితే 2 ఏళ్ల నుంచి పెట్రో డాలర్ అనేది పతనం అవుతూ వస్తూ ఉన్నదనేది వాస్తవం, మన కళ్ళ ముందు కనిపిస్తున్నదే. ఇప్పుడు నేను చెప్పిందే ఎగ్జాంపుల్. దీన్ని గ్రహించినటువంటి చైనా ఏం చేసిందంటే అమెరికా దగ్గర పెట్టినటువంటి
ట్రెజర్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినటువంటి ఫండ్స్ మొత్తాన్ని వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకని అంటే ఇది ఎప్పుడైతే పెట్రో డాలర్ పడిపోతుందో అప్పుడు అమెరికాలో పెట్టినటువంటి ఈ పెట్టుబడులకి సున్నా ఏమీ రాదు. ఎందుకని అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఇండియాలో ఉన్నటువంటి ఏ నోట్ అయినా సరే మీరు చెక్ చేసుకోండి, 1 రూపీ నుంచి 500 రూపీస్ వరకు నోట్కి గ్యారంటీ అనేది ఉంటుంది. ఈ గ్యారంటీ ఎవరిస్తారు? రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ దీనికి ఒక గ్యారంటీ ఇస్తారు. ఆ గ్యారంటీ ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి నోటు కానీ ఇండియన్ కరెన్సీ కానీ చెల్లకపోతే దానికి తగినటువంటి వాల్యూ కలిగినటువంటి గోల్డ్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది, బంగారం అనేది ఇస్తారు. కానీ అమెరికన్ డాలర్కి అలాంటివి ఏమీ లేదు. ఒకవేళ డాలర్ చెల్లదు అంటే అది చెల్లదు, చిత్తు కాగితం అంతే, డస్ట్బిన్లో బారేసుకోండి. గ్యారంటీ అనేది ఉండదు. దానికి సరిపడేటువంటి మరొక ప్రత్యామ్నాయంగా వేరొకటి ఏది కూడా యుఎస్ గవర్నమెంట్ ఇవ్వదు. సో కాబట్టి వీలైనంత త్వరగా తమ సెక్యూరిటీ బాండ్స్ని వెనక్కి తీసుకుంటే చైనా సేవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకనే ఇప్పుడు ఆ సెక్యూరిటీస్ అన్నింటినీ కూడా లిక్విడేట్ చేస్తుంది, పెట్టుబడులన్నింటినీ కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఇది ప్రస్తుతం పెట్రో డాలర్ పతనం అవుతున్నటువంటి పరిస్థితి. త్వరలో డాలర్ ట్రాన్సాక్షన్స్ పోబోతున్నాయి. ఏదైతే ఇండియా మొట్టమొదటిసారిగా డిజిటల్ ఇండియా పేమెంట్స్ని తీసుకువచ్చిందో ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల కంటే ఇండియాలోనే ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి అనేది వాస్తవమైనటువంటి అంశం. మీరు ఎక్కడన్నా చూడండి, 1 రూపీ నుంచి 1 lakh వరకు యూపీఐ పేమెంట్సే ఎక్కువగా జరుగుతున్నాయి. మీరు బార్బర్ షాప్కి వెళ్ళినా, మినరల్ వాటర్ ప్లాంట్కి వెళ్ళినా, లేదా కూరగాయల దుకాణానికి వెళ్ళినా, కేజీ టమాటాలు కొన్నా, లేదా పచ్చిమిర్చి కొన్నా, మీరు ఏది కొన్నా సరే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఏదో ఒకటైతే యూపీఐ ద్వారా పేమెంట్స్ అయితే చేస్తున్నారు కదా. ఇది ప్రపంచ దేశాల్లో కూడా లేనటువంటి టెక్నాలజీని ఇండియా వాడుతుంది. ఇండియా తర్వాతే మిగిలినటువంటి దేశాలు దీన్ని ఉపయోగించడం మొదలుపెట్టాయి. ఇప్పుడిప్పుడే డిజిటల్ వైపు చిన్న చిన్న పేమెంట్లను కూడా డిజిటల్లో చేయడానికి ప్రపంచ దేశాలు అలవాటు చేసుకుంటున్నటువంటి సమయంలో ఇండియా ఇందులో ఎంతో ముందుంది అనటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఈ డైరెక్ట్ రూపీ ట్రాన్సాక్షన్స్ అనేది ఇండియా తీసుకురాబోతుంది. సో ఈ కారణంగా ఇక డాలర్ కన్వర్షన్ అవసరం లేదు. డైరెక్ట్గా ఏ కంట్రీతోనైనా ఇండియా ట్రాన్సాక్షన్స్ ట్రేడింగ్ చేయగలిగేటువంటి అవకాశాలు ఏర్పడబోతున్నాయి.